వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే దశమః సర్గః. సర్వైరేతైః సమాగమ్య వాగియం సముదాహృత రాక్షసైర్దండకారణ్యే బహుభిః కామరూపిభిః అర్దితాస్మ దృఢం రామ భవాన్నస్తత్ర రక్షతు. సీతాదేవి రామచంద్రమూర్తికి ఈ దండకారణ్యంలో రాక్షసులతో అకారణంగా విరోధం పెట్టుకోవద్దు అని చెప్పిన తర్వాత సీతాదేవి అన్న మాటలనే రామచంద్రమూర్తి మరలా వివరిస్తూ, నీవు నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి నీకు తగిన విధంగా చక్కటి మాటలను చెప్పావు సీత. అయితే నీవు అన్న మాటలలోనే క్షత్రియుడు ఆయుధమును ధరించేది ఆర్తులను సంరక్షించడం కోసమే. ఇక్కడ మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టలేదు కావున మీరెవరిని ఇక్కడ దండించవద్దు అని అన్నావు. కానీ ఆర్తులను సంరక్షించమనే మాట కూడా నీవే చెప్పావు. పైగా మనలను ఆశ్రయించినటువంటి వారిని హింసించేవారు ఎవరైతే ఉంటారో వారు మనకు కూడా శత్రువులే అవుతారు. కావున ఇది అకారణ వైరం కానే కాదు. పైగా ఈ అరణ్యంలోకి వచ్చినటువంటి నన్ను, ఆయుధము ధరించి వచ్చినటువంటి నన్ను ఆశ్రయించినటువంటి అనేక మంది మహర్షులు, వారు తమ తపస్సుల చేతనే అందరినీ దండించగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా విలువైనటువంటి ఆ తపస్సుని రాక్షసుల మీద వినియోగించడం ఇష్టము లేక సమర్థులైనప్పటికీ వారు అలా ఉండిపోయారు. మరి రాజునైనటువంటి నేను వారిని రక్షించాలి, కావున నా కర్తవ్యంగా నేను రక్షించాలి అని చెప్పి వారందరూ నా దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నప్పుడు నేను మీకు ఏం చెయ్యగలనో అదంతా చేస్తాను, నన్ను ఆజ్ఞాపించండి, మీ బోటి వారిని సంరక్షించడమే నా బాధ్యత అని అంటే, వారందరూ కూడా సహజంగా అయితే 10 మంది ఉంటే 10 కోరికలు కోరుతూ ఉంటారు. కానీ ఆ వచ్చినటువంటి వారు యజ్ఞదీక్షా తత్పరులు, తపోనిష్టాపరులు, మునులు అయినటువంటి వారు ఏది కోరితే ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక కోరినప్పటికీ కూడా దానిని తీర్చవలసినటువంటి కర్తవ్యం రాజు అయినటువంటి అభయం ఇచ్చినటువంటి వాడైన రామచంద్రునికి ఉన్నది. కానీ వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక కోరలేదు. మరి ఏం చేశారు? అందరూ కలిసి ఒకే కోరిక కోరారు. ఏమని? మేము చేసుకునే తపస్సులకి, మా యజ్ఞయాగాదులకి కూడా విఘాతం కలిగిస్తున్నటువంటి రాక్షసులని వధించమని వారు కోరారు. మరి దివ్యజ్ఞాన సంపన్నులు, మహాత్ములు అయినటువంటి వారు అందరూ కలిసి ఒక్క కోరిక కోరితే నేను దాన్ని తీర్చకుండా ఉండటమా అని అంటూ, సర్వైరేతై సమాగమ్య అని అంటూ, సర్వైరేతై మునులందరూ కూడా సమాగమ్య కలిసి ముక్తకంఠంతో, ఏకకంఠంతో ఒకే మాటగా ఇయం వాక్ సముదాహృత, వారందరి చేత ఒకే ఒక్క మాట చెప్పబడింది. ఏమిటా మాట? రామచంద్ర ప్రభో, దండకారణ్యే బహుభిః రాక్షసైః దృఢం అర్దితాస్మ. ఈ దండకారణ్యంలో అనేక మంది రాక్షసుల చేత మేము పీడించబడ్డామయ్యా. మా తపస్సులకి, యజ్ఞములకు విఘాతం కలిగిస్తున్నారయ్యా. మాకు మనశ్శాంతి లేకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కావున నహతత్ర రక్షతు, నీవు ఆ రాక్షసుల నుండి మమ్మల్ని కాపాడు, మా తపస్సులు చేసుకునేటువంటి అవకాశాన్ని మాకు కల్పించు, ఇదే మేము కోరేటువంటి కోరిక అని చెప్పి అంటున్నాడు. మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అంటున్నాడు. అంటే ఇక్కడ రాముడేమో మీకు నేను ఏది చేయటానికైనా సిద్ధము అని రాముడు అడిగితే, వారేమో రాముడు చెయ్యవలసినటువంటి పనినే తమకు వరంగా వాళ్ళు కోరుతూ ఉన్నారన్నమాట. మన పెద్దలు అంటారు కదా,
రోగి అదే కోరాడు, వైద్యుడు అదే ఇచ్చాడు అని చెప్పి అంటుంటారు. అంటే వైద్యుడు ఏదైతే ఇవ్వాలి అనుకున్నాడో రోగి కూడా అదే కోరాడు అని చెప్పి అంటారు. అది ఆనందకరమైందే కదా. అలాగా ఇక్కడ రాముడు చెయ్యవలసినటువంటి పనినే వారు తమకు వరంగా కావాలి అని చెప్పి అడిగారు. మరి ఇంతకంటే కూడా గొప్పవారు ఎవరుంటారు? ఏది పడితే అది కాకుండా రాముడు చేయవలసిన దాన్ని అడిగారు కదా. మరి దానిని కూడా తీర్చకపోతే, ఆ కర్తవ్యాన్ని నెరవేర్చకపోతే ఇక నా క్షత్రియ ధర్మం ఎందుకు అన్నట్లుగా అంటున్నారు. హోమకాలేషు సంప్రాప్తా పర్వకాలేషు చానఘ దర్శయంతి సుదుర్ధర్షా రాక్షసా పిశితాశనా. ఆ మహర్షులు చెప్పినటువంటి మాట అంటున్నాడు. కేవలము రాక్షసులు మమ్మల్ని పీడించడం మాత్రమే కాదు. సరే, పీడిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క స్వభావం అది కాబట్టి ఏదో శారీరకంగా 4 దెబ్బలు కొట్టారు, లేకపోతే వాళ్ళ గోళ్లతోటి గీచారు అని అంటే ఆ శారీరకమైనటువంటి బాధలను మేము తట్టుకోగలం. ఎందుకంటే శరీరానికి కలిగే బాధలను తట్టుకుంటూనే వేల సంవత్సరములు, వందల సంవత్సరముల పాటు తపస్సు చేసేవారు. అటువంటిది శరీరానికి కలిగే గాయములను భరించలేరా? వారు భరించగలరు. అందుకనే అంటున్నారు, కేవలం శరీరానికి బాధ, మా శరీరాలను బాధించడం మాత్రమే కాదు, మరి ఏం చేస్తున్నారు అనగా, ఓ రామచంద్ర పాపరహితుడా, హోమకాలేషు పర్వకాలేషు పిశితాశనాః, హోమములు చేస్తూ ఉండేటటువంటి సమయంలో, పర్వకాలం అంటే అమావాస్య పౌర్ణమి మొదలైనటువంటి అమావాస్యేష్టి పౌర్ణమాసేష్టి అంటూ ఈ విధంగా ఇష్టులు చేసేటటువంటి సందర్భంలో, అదేవిధంగా ఆ ఇష్టులు పరిపూర్ణమయ్యేటటువంటి సందర్భంలో వారందరూ కూడా వచ్చి వాటిని పిశితాశనాః, పచ్చి మాంసమును భక్షించేటటువంటి వారైన ఆ రాక్షసులు సుదుర్ధర్షాః దర్శయంతి, వాళ్ళందరూ ఒక్కసారి మూకుమ్మడిగా దాడి చేసి ఎవరు కూడా వారించడానికి శక్యము కాకుండా ఏదో ఆ మెరుపు దాడి అంటారు కదా, అలా మెరుపు దాడి చేసినట్లుగా చేసి మా యజ్ఞములన్నింటినీ కూడా భంగపరుస్తూ ఉన్నారు అని అన్నారు. మరి యజ్ఞము ఎవరి స్వరూపము? యజ్ఞో వై విష్ణు, మహావిష్ణు స్వరూపమే యజ్ఞము. అంతేకాదు యజ్ఞభుక్కు, యజ్ఞం యొక్క ఫలాన్ని గ్రహించేటటువంటి వాడు ఎవడు? ఆ మహావిష్ణువే. యజ్ఞంలో వినియోగించేటటువంటి ద్రవ్యము యజ్ఞము, యజ్ఞ ఫలము యజ్ఞము చేసేవాడు అంతా యజ్ఞస్వరూపం అంతా కూడా మహావిష్ణు స్వరూపం అయితే, అటువంటి మహావిష్ణు స్వరూపం అయినటువంటి యజ్ఞానికే వాళ్ళు విఘాతం కలిగిస్తున్నారు. అంటే నీ స్వరూపమైనటువంటి యజ్ఞాన్ని మేము చెయ్యడానికి వీలు లేకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారు. కావున అటువంటి యజ్ఞములను కాపాడవలసినటువంటి బాధ్యత యజ్ఞభోక్తమైనటువంటి నీదే కదా అన్నట్లుగా, మరి వాళ్ళు తమ యజ్ఞమును రాక్షసులు పాడు చేస్తున్నారు. కావున ఆ యజ్ఞములు చేసేటటువంటి అవకాశం లేకుండా పోతున్నది అని అంటున్నారు. యజ్ఞములు ఎందుకు చేస్తారండి అని అంటే, వాళ్ళేదో వాళ్ళ స్వార్థ ప్రయోజనముల కోసం కాదు, చక్కగా వర్షములు పడటం కోసం, దేవతానుగ్రహం ఈ లోకం మీద ఉండటం కోసం అని చెప్పి మహర్షులు యజ్ఞము చేస్తూ ఉంటారు. ఇంకా చెబుతున్నారు, రాక్షసైరర్ధితానాంచ తాపసానాం తపస్వినాం గతి మృగయమాణానాం భవాన్నః పరమాగతి. ఈ విధంగా ఈ అడవిలో రాక్షసుల చేత పీడించబడుతున్నటువంటి వారమైన తపస్వినాం నః, తపస్విజనులమైనటువంటి మాకు, అంటే ఇతరులు వేరే వాళ్ళు అయితే కనుక మీరే యుద్ధం చేయొచ్చుగా, మీరే ఆయుధాలు ప్రయోగించుకోవచ్చుగా అని అనవచ్చు. కానీ తాపసజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధము చెయ్యరు. వారి తపస్సుని రాక్షసుల మీద వినియోగించడానికి వారు ఇష్టపడరు. కావున తాపసులమైనటువంటి మమ్మలను రక్షించడానికి, అంతేకాదు ఇంకా మమ్మల్ని రక్షించేవాడు ఎవడు అని చెప్పి మేము ఎంతో కాలంగా వెతుకుతూ ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగా మృగయమాణానాం, వెతుకుతున్నటువంటి వారమైన, అన్వేషిస్తున్నటువంటి వారమైన తాపసానాంన, తాపసులమైనటువంటి మాకు భవాన్ పరమాగతి, నీవే మాకు గతి, నీవే తల్లివి తండ్రివి, నీవే మా తోడు నీడ అని చెప్పినట్లుగా ఇలాగా నీవే మాకు తల్లి తండ్రి మిత్రుడివి గురుడివి, సర్వము నీవే స్వామి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పినట్లుగా
మరి నీవు మాకు సంప్రాప్తించావు. మేము వెతుకుతూ ఉంటే వెతకపోయినటువంటి తీర్థం ఎదురొచ్చినట్లుగా, అంటే ఆడబోయినటువంటి తీర్థం ఎదురొచ్చినట్లుగా, అలాగా మీకోసం మేము వెతుకుతూ ఉంటే నీవే ఈ దండకారణ్యానికి వచ్చావు స్వామి. కావున నీవే మాకు గతివి. కావున నీకంటే మాకు వేరే దిక్కేనే లేదు. కావున మమ్మల్ని రక్షించవలసినటువంటి బాధ్యత నీదే అని వారు ఇంతగా బ్రతిమిలాడారు సీత అంటూ, కామం తపః ప్రభావేన శక్తా హంతుం నిశాచరాన్ చిరార్జితంతు నేచ్ఛామః తపః ఖండయితుం వయం. మరి ఆ విధంగా వాళ్ళు రాక్షసులు మీద పడుతూ ఉంటే వీళ్ళే దండించవచ్చు కదా. పోనీ దండిస్తే వీళ్ళకి ఏమైనా పాపం చుట్టుకుంటుందేమో అనుకుంటే అది పొరపాటు. ఆతతాయిన మాయాంతం హన్యాదేవ్ అవిచారత అని అంటారు. ఆతతాయిలు అని అన్నారు. ఆకతాయి కాదు, ఆతతాయిలు. ఈ ఆతతాయిలు వాళ్ళు గనక మీదకి వస్తూ ఉంటే, ఆక్రమిస్తూ ఉంటే వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. వెంటనే వాళ్ళని వధించేయవచ్చు, ముందు వాళ్ళని కొట్టేయచ్చు అని చెప్పి అంటున్నారు. వాళ్ళని చంపడం వల్ల పాపం అనేదే లేనే లేదు అని అన్నారు. అందుకనే నాతతాగి వధే దోషో హంతుర్భవతి కశ్చన. ఆతతాయి అయినటువంటి వాడిని వధించినటువంటి వాడికి దోషం అనేదే, హత్యాదోషం అనేది ఉండదు అని అన్నారు. ఎవరు ఆతతాయిలు అని అంటే అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్ర దారహరశ్చైవ షడేతే ఆతతాయినః అని చెప్పినట్లుగా అగ్నిద ఇళ్లకు నిప్పు పెట్టేవాళ్ళు, అంటే నిప్పుతోటి ఇతరులను హింసించేటటువంటి వారు. గరద విషమును పెట్టి చంపేటటువంటి వారు. అలాగే శస్త్రపాణి చేతిలో ఆయుధమును ధరించి విచక్షణారహితంగా అందరినీ వధించేటటువంటి వారు. కొన్ని చోట్ల మనం వార్తల్లో కూడా వింటూ ఉంటాం కదా, ఊచకోత అని చెప్పి అంటూ. ఈ విధంగా విచక్షణారహితంగా ఎదుటి వారిని తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధములతో చంపేస్తూ ఉండేటటువంటి వారు. అలాగే ధనమును హరించేటటువంటి వారు, భూమిని హరించేవారు, భార్యలను పరస్త్రీలను హరించేవారు ఎవరైతే ఉన్నారో వారి ఆరుగురిని కూడా ఆతతాయిలు అని అన్నారు. ఇటువంటి ఆతతాయిలను వధించవచ్చును, వధించడం వల్ల ఎటువంటి పాపము కూడా లేదు అని చెప్పి అంటున్నారు. అందుకనే కదా మరి రాక్షసులలో కొంతమంది బ్రహ్మవంశంలో పుట్టినటువంటి వారు ఉంటారండి, వారిని వధిస్తే బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుందా అని అంటే, దుష్టులైనటువంటి వారు, పరదారాపహారులు అంటే పరస్త్రీలను హరించేటటువంటి వారు, అందరినీ హింసించేటటువంటి వారు ఎటువంటి వారైనప్పటికీ వారిని వధించినటువంటి వారికి ఎటువంటి దోషములు ఉండవు అనే మాట మనకు శాస్త్రమే చెబుతూ ఉన్నది. కావున ఆ రాక్షసులు మీదకి వచ్చినప్పుడు వీరే తమ తపశ్శక్తితోటి వారిని వధించేయవచ్చును, వారిని దండించవచ్చును. కానీ కామం తపఃప్రభావేణ శక్తాహంతుం నిశాచరాన్ అని అంటూ మేము మేము ఆర్జించినటువంటి తపస్సుల యొక్క ప్రభావంతో నిశాచరాన్ కామం హంతుం శక్తాః, ఆ రాక్షసులను తప్పనిసరిగా చంపడానికి మేము శక్తులమే, అంటే మేము సమర్థులమే. అయినప్పటికీ కూడా కానీ చిరార్జితం ఎంతో కాలంగా అన్నింటికీ ఓర్చుకుని, అంటే వాతావరణ పరిస్థితులను, మానసికమైనటువంటి పరిస్థితులను, వీటన్నింటినీ కూడా జయించి జితేంద్రియులమై ఇంతకాలం తపస్సు చేస్తే, అలా తపస్సు చేయగా వచ్చినటువంటి ధనాన్ని ఊరికినే రాక్షసుల మీద గనక వినియోగించినట్టయితే, అంటే తపోధనం అన్నమాట. ఆ తపస్సులు చేయగా వచ్చినటువంటి తపశ్శక్తి ఏదైతే ఉందో తపోధనం, ఆ శక్తిని రాక్షసుల మీద గనక వినియోగించినట్లయితే ఇంతకాలం మేము పడినటువంటి శ్రమ అంతా కూడా వృధానే అయిపోతుంది కదా. అంతే కదండి. అందుకనే మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, ఏదైనా ఘనకార్యం చేసినప్పుడు, ఏదైనా మనకు చక్కగా ధర్మపరంగా ఏదైనా ధనము కానీ ద్రవ్యం కానీ సంప్రాప్తించినప్పుడు ఆ ద్రవ్యంతో ఆ ధనంతో బాగా గుర్తుండిపోయేటటువంటి ఉపయోగకరమైనటువంటి పని చెయ్యాలి తప్ప ఊరికినే దాన్ని ఖర్చు పెట్టేయకూడదు అని అంటారు. ఎందుకని? ఆ సంపాదించడంలో, ఆ ధనమును కూడబెట్టడంలో, ఆ ద్రవ్యమును సంపాదించడంలో
అంత కష్టము అంత ధర్మము ఉన్నప్పుడు అలా ఆర్జించినటువంటి దాన్ని సరైనటువంటి రీతిలో ఖర్చు పెట్టాలి తప్ప అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టకూడదు అని అన్నారు. మరి అలాగే ఇక్కడ ఎంతో కాలం కష్టమునకు నష్టము అన్నిటికీ ఓర్చి తపస్సుల ద్వారా విలువైనటువంటి తపస్సుల ద్వారా ఆర్జించినటువంటి శక్తిని చిరార్జితం తపః ఖండయితం, ఇలా రాక్షసుల మీద వారిని శపిస్తూ వారిని దండిస్తూ మేము సంపాదించినటువంటి తపశ్శక్తిని నాశనం చేసుకోవాలి అని చెప్పి ఖండించుటకు వ్యయం చేసుకోవడానికి నయిచ్ఛామః, మేము ఇష్టపడము అని చెప్పి అంటున్నారు. అంతే కదా, బూడిదలో పోసిన పన్నీరు అంటూ ఉంటారు కదా, పన్నీరు దాన్ని ఎలా వినియోగించాలో అలా వినియోగిస్తే దానికి విలువ, కానీ బూడిదలో పోస్తే ప్రయోజనం ఏముంది దానివల్ల? కావున గొప్పదైనటువంటి తపస్సుని గొప్ప కార్యములకు వినియోగించాలి, కానీ ఏదో మా శరీరములకు ఇబ్బంది కలుగుతుందనో లేకపోతే మమ్మల్ని హింసిస్తున్నారు అని చెప్పి ఇలా రాక్షసుల మీద ప్రయోగించడం మాకు ఇష్టము లేదు అని అంటున్నాడు. అంటూ దాన్నే ఉందండి, ఇంతకాలం తపస్సు చేసి శక్తిని పొందారు, సరే శపించడం ద్వారా తపశ్శక్తి కొంత తగ్గింది, మరలా తపస్సు చేసి సంపాదించుకోండి అని అంటే, తపస్సు చేసి ఆ శక్తిని సంపాదించుకోవటం చెప్పినంత తేలిక కాదు, అది సామాన్యమైన విషయం కాదు అని అంటూ, బహువిఘ్నం తపో నిత్యం దుశ్చరంచైవ రాఘవ తేన శాపం నముంచామః భక్ష్యమాణాశ్చ రాక్షసై. మరి తపస్సులను మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చు కదా అని అంటే దానికి చెబుతున్నారు, రాఘవ రఘువంశోద్భవుడు అయినటువంటి ఓ రామచంద్ర, నీకు తెలియనిదా, తపః నిత్యం బహువిఘ్నం, తపస్సులు ఆచరించడము అంటే ప్రతిరోజు దానికి ఏదో ఒక విఘ్నం కలుగుతూనే ఉంటుంది. అటు మానసికంగానో లేకపోతే శబ్దముల ద్వారానో పర్యావరణం ద్వారానో ఇతరుల వలనో పరిస్థితులు అనారోగ్యమో ఏదో ఒకటి కలుగుతూనే ఉంటుంది. అంతే కదండి, ఒక 10 నిమిషాల పాటు ధ్యానం చెయ్యండి అని అంటే ఎంతమందికి కుదురుతుంది చెప్పండి? ఆ 10 నిమిషాలు ఏ ఆలోచన రాకుండా ఆ ధ్యానం మీదే లేకపోతే పరమాత్మ మీదే మనస్సు లగ్నం చేసి ఎంతమంది ఉండగలుగుతారు? ఎన్ని ఆలోచనలు మనస్సులో వస్తూ ఉంటాయి, ఈ ఆలోచనలు చాలవా ఈ ధ్యానం దెబ్బతింటానికి, తపస్సు దెబ్బతింటానికి, తపస్సుకు విఘ్నం కలగడానికి? కావున తపస్సు చెయ్యటము అంటే అదేదో ముక్కు మూసుకుని చెట్టు కింద కూర్చోవటం కాదు, దానికి ఎంతో ధారణ, ఇంద్రియ నిగ్రహము, ఎంతో ధైర్యము, పట్టుదల ఇన్ని ఉండాలి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా అది సఫలం అవుతుందో అవ్వదో పూర్తయ్యే వరకు కూడా సందేహమే. అందువలనే అంటున్నాడు రామచంద్ర, తపః నిత్యం బహువిఘ్నం, తపస్సుకి ప్రతిరోజు కూడా ఏదో ఒక విఘ్నములు వస్తూనే ఉంటాయి. మరి అన్ని విఘ్నములను ఓర్చుకుంటూ ఇంతకాలం ఆర్జించినటువంటి తపస్సు అయ్యా అది. ఆ తపశక్తిని వినియోగించేసి మరలా తపస్సు చేసుకోవటము అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకనే అంత విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది కనుకనే తపశ్శక్తి మమ్మల్ని వారు ఆ రాక్షసులు భక్షిస్తూ ఉన్నా, మా ప్రాణములు తీస్తూ ఉన్నా సరే, యథో ప్రాణాలు పోతే పోయా, ఈ తపశ్శక్తిని మాత్రం ఈ రాక్షసుల కోసం వినియోగించకూడదు అని చెప్పి ఆ శక్తిని రాక్షసుల మీద మేము ప్రయోగించడం లేదు. అంటే తపశ్శక్తికి ఒక స్థాయి, దానికి ఒక గొప్పతనం ఉన్నది, దానికి ఆ గొప్పతనంగానే దాన్ని వినియోగించాలి తప్ప ఇలా రాక్షసుల మీద తపశ్శక్తిని ప్రయోగించడం అనేది మాకు ఇష్టం లేదు. అందుకనే భక్ష్యమాణాశ్చ, ఆ రాక్షసుల చేత మేము భక్షించబడుతున్నప్పటికీ కూడా, మమ్మల్ని తింటూ ఉన్నప్పటికీ కూడా శాపం నముంచామః, వారిని మేము శపించటం లేదు. ఎందుకంటే తపశ్శక్తి అంత గొప్పది. తదర్ధ్యమానాన్ రక్షోభిః దండకారణ్యవాసిభిః రక్షణస్త్వం సహభ్రాత్ర త్వన్నాధాహి వయం వనే. రామచంద్ర, నీవు నాథుడుగా ఉన్నప్పుడే మేము రక్షించబడతాము అని అంటూ మునులు చెప్పినటువంటి విషయాన్ని మరి రామచంద్రుడు ఈ విధంగా సీతాదేవితో అంటూ ఉన్నాడు. తత్, అందువలన అంటే రామచంద్ర, మేము తపశ్శక్తి కలిగిన వారిమైనా వారిని శపించేటటువంటి శక్తి ఉన్నప్పటికీ వారిని శపించడం, మా తపశ్శక్తిని వినియోగించడం ఇష్టం లేక మేము ఊరుకున్నాము. కానీ మమ్మల్ని రక్షించేటటువంటి శక్తి యుక్తులు బాధ్యత
నీకు ఉన్నాయి కదా రామచంద్ర, కావాలని మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అంటూ దండకారణ్యవాసిభి రక్షోభి అర్ధ్యమానాన్, ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసుల చేత పీడించబడుతూ ఉన్నటువంటి నహ మమ్ములను త్వం భ్రాత్రా సహ రక్ష, నీవు నీ తమ్ముడితో కలిసి మమ్మల్ని రక్షించవయ్యా. వయం వనే త్వన్నాథ, ఈ వనంలో మాకు నాథుడవు, మాకు రక్షకుడవు, మాకు దిక్కువి నీవే, కావున నీవే మమ్మల్ని రక్షించాలి అని ఆ మహర్షులందరూ కూడా ఎంతో దీనంగా ఆర్తితోటి నా దగ్గరకు వచ్చి రక్షించమని అడిగారు సీత. వారేమీ ఎక్కువ కోరికలు కోరలేదు, నా కర్తవ్యాన్నే వాళ్ళు గుర్తు చేస్తూ నేను చేయవలసినటువంటి పనినే వారు కూడా కోరారు. మరి అటువంటిది వారు కోరినటువంటి కోరికలో న్యాయం ఉన్నది, వారు కోరినటువంటి కోరికను తీర్చవలసినటువంటి బాధ్యత కర్తవ్యం నాకు ఉన్నది, కావున ఆ పని నేను చెయ్యాలి కదా అని సీతాదేవితోటి రామచంద్రమూర్తి అన్నాడు. అయితే ఇక్కడ సీతాదేవి మాట్లాడినటువంటి మాటలకు సమాధానం వచ్చేసింది. ఆమె ఏమన్నది, క్షత్రియుడు ధనుర్బాణాలు ధరించేది ఆర్తులను రక్షించడానికే తప్ప అకారణ వైరం పెట్టుకోవటానికి కాదు అని చెప్పి అన్నది. ఇక్కడ కూడా రామచంద్రమూర్తి అంటున్నాడు, నేను కూడా ఇక్కడ అకారణంగా ఎవరితోటి శత్రుత్వం పెట్టుకోవటం లేదు, నన్ను ఆశ్రయించి రక్షించమని ఎవరైతే ప్రార్థించారో మహర్షులు, వారిని రక్షించడానికే ఈ ధనుర్బాణాలు నేను వినియోగిస్తాను నీవు చెప్పిన విధంగానే అని అంటున్నాడు. అంటూ మయా చైతద్వచ శ్రుత్వా కార్స్యేన పరిపాలనం ఋషీణాం దండకారణ్యే సంశ్రుతం జనకాత్మజే. జనక మహారాజు యొక్క గారాలు పట్టినటువంటి ఓ సీత, నీకు ధర్మం తెలుసు కదా, అందుకనే నేను కూడా ఏతద్వచ శ్రుత్వా, మహర్షులు చెప్పినటువంటి ఈ మాటలను విని మమ్మల్ని రక్షించవయ్యా మహాప్రభో అని అడిగిన వారి యొక్క న్యాయమైనటువంటి ఆ కోరికను విని ఋషీణాం కార్త్స్యేన పరిపాలనం సంస్కృతం, ఋషులందరినీ కూడా రక్షిస్తాను అని చెప్పి నేను వారి దగ్గర ప్రతిజ్ఞ చేశాను. రాక్షసుల బారి నుండి మహర్షులందరినీ సంరక్షిస్తాను అనే ప్రతిజ్ఞ నేను చేశాను. కావున నన్ను ఆశ్రయించినటువంటి వారి యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మనకు కూడా శత్రువులే. కావున నేను వారితో అకారణంగా, అంటే రాక్షసులతోటి అకారణమైనటువంటి శత్రుత్వాన్ని, అకారణంగా వారిని వధించడం కానీ నేను చెయ్యటం లేదు. సకారణంగా, కర్తవ్యంగా, ధర్మపరంగా, న్యాయపరంగా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి సత్య ప్రతిజ్ఞతోటే నేను ఈ రాక్షస వధ చెయ్యడానికి సిద్ధపడుతున్నాను తప్ప అకారణముగా కానే కాదు అని చెప్పి అంటున్నారన్నమాట. మరి ఇక్కడ రాముడికి రాక్షసులు శత్రువులే అయ్యారు. ఎలా అయ్యారు? తనని ఆశ్రయించినటువంటి మహర్షులను హింసిస్తున్నారు, కావున రాముడికి రాక్షసులు కూడా శత్రువులే అయ్యారు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో కూడా ఉద్యోగ పర్వంలో ఓ మాట అంటారు, ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్ పాండవాన్ ద్విషసే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ అని చెప్పి అంటూ శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో అంటాడు, దుర్యోధన, నాకు ఇష్టమైనటువంటి, నన్ను ఆశ్రయించినటువంటి పాండవులకు నీవు హాని తలబెడుతున్నావు, నీవు శత్రువు అయ్యావు, కావున నా వారికి శత్రువు అయినటువంటి వాడు నాకు కూడా శత్రువే, కావున నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించకూడదు అని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, ఋషులు ఏ విధంగా అయితే శరణు వేడారో అలాగే రాక్షసులు అకృత్యములు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళేమీ రాముడికి సాక్షాత్తుగా హాని తలబెట్టలేదు కాబట్టి రాముడు వారి మీద దాడి చేయకూడదు అనేది సీతాదేవి ఉద్దేశ్యం కనుక అయి ఉంటే దానికి కూడా సమాధానం చెబుతూ ఉన్నాడు అనమాట. మనకు శత్రువులు కాకపోయినా మన వారి శత్రువులు మన శత్రువులే అని చెబుతూ మరి రాముడు ఆ మాట అంటున్నాడు. అందుకనే నేను వారికి ఋషులకు మాట ఇచ్చాను అని అంటూ సంసృత్య చ నశక్ష్యామి జీవమానః ప్రతిశ్రవం మునీనామన్యథా కర్తుం సత్యమిష్టం హి మే సదా. సీత, మరి ఈ విధంగా నేను వారికి మాట ఇచ్చేసిన తర్వాత
ఇప్పుడు మరలా ఆ మాటను వెనక్కి తీసుకోవటం లేకపోతే మాట తప్పటము అనేది లేనే లేదు అని అంటూ సంసృత్య మాట ఇచ్చి జీవమాన మునీనాం ప్రతిశ్రమం, నేను బ్రతికి ఉండగా జీవిస్తూ ఉండగా మునులకు ఇచ్చినటువంటి మాటను తప్పనే తప్పను అన్నాడు. దాస్యామీతి ప్రతిజ్ఞాయ యోన్యథా కురుతే మనః కార్పణ్య అనిశ్చితమతే కహస్యాత్ పాపతరస్తత అని చెప్పినట్లుగా ఒకసారి చేస్తాను అని కానీ లేకపోతే ఒకసారి ఇస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఆ తర్వాత స్వార్థంతో దానిని నేను ఇప్పుడు చెయ్యలేను ఇవ్వలేను అని చెప్పి ఎవరైతే మాట తప్పుతాడో అంతకు మించినటువంటి పాపాత్ముడు ఉండడు కదా. మరి మహర్షులకు మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నెరవేర్చడమే అని అంటూ జీవమాన, నేను బ్రతికి ఉన్నాను అంటే ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాను. అన్యథా కర్తుం నశక్ష్యామి, మరో విధంగా అంటే వారికి ఇచ్చినటువంటి మాట తప్పటము అనేది, వారిని పరిపాలించకుండా విడిచిపెట్టడం అనేది, రక్షించకుండా వదిలేయడం అనేది జరగదు. అలా చెయ్యటానికి నా మనస్సు ఒప్పుకోదు, నేను ఆ విధంగా చెయ్యను. ఎందుకు అంటే మే సదా సత్యం ఇష్టం హి, నాకు ఎల్లప్పుడూ కూడా మాట నిలబెట్టుకోవటము, ఇచ్చిన మాటను సత్యము చెయ్యటం, అంటే సత్యమైనటువంటి మాటనే నేను ఇచ్చాను అంటే అది సత్యమైనట్లే, సత్యం అయ్యి తీరాలి. ప్రాణములు ఉండగా అంటే ఏమిటి, ప్రాణములుండగా ఇచ్చినటువంటి మాట తప్పేటటువంటి ప్రసక్తే లేదు. కావున మహర్షులను సంరక్షించి తీరవలసినదే అని అంటున్నాడు. మరో మాట కూడా చెప్తారు ఇక్కడ, సత్యమే విశ్వరోలోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పదం అని అంటూ, ఈ లోకాన్ని పరిపాలించేటటువంటి వాడు సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ. అంటే ఆ పరమాత్మే సత్యస్వరూపుడు, సత్యము పరమాత్మ స్వరూపము అని అన్నారు. అలాగే పద్మ లక్ష్మీదేవి సత్యమును ఆశ్రయించి ఉంటుంది అని చెప్పి అన్నారు. అందుకని అన్నారు కదా, సత్యానుసారిణి లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి అంటూ సత్యమును అనుసరించే లక్ష్మీదేవి ఉంటుంది. ఇక్కడ రాముడు సత్యము అయితే ఆయనను అనుసరించి సీతాదేవి ఉన్నది. ఎందుకని, ఆయన సత్యమూర్తి, ఆయన ధర్మమూర్తి కావుననే సీతాదేవి ఆయనతో ఉన్నది. రామచంద్రమూర్తితో ఆయన దగ్గర సత్యము ధర్మము లేకపోతే సీతాదేవి ఆయనతో ఎందుకు ఉంటుంది? అందుకనే ఇక్కడ చెబుతున్నారు, మరి నీవు నన్ను ఆశ్రయించావు అంటే దానికి కారణం కూడా సత్యమే కదా, అటువంటి సత్యాన్ని నేను విడిచిపెట్టలేను అని చెప్పి అంటున్నారు. మరి ఈ విధంగా రామచంద్రమూర్తి మునులకు ఇచ్చినటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చి తీరవలసినదే, ప్రతిజ్ఞాభంగము కారాదు, ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ నెరవేర్చాల్సిందే అని చెప్పి సీతాదేవితోటి చెబుతూ ఉన్నాడు. మరి సీతాదేవి ఏ విధంగా స్పందించింది, రాముడు ఏ విధంగా రాక్షసులతో యుద్ధం చేశాడు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సర్వైరేతై సమాగమ్య వాగియం సముదాహృత రాక్షసైర్దండకారణ్యే బహుభిః కామరూపిభిః అర్దితాస్మ దృఢం రామ భవాన్నస్తత్ర రక్షతు హోమకాలేషు సంప్రాప్తాః పర్వకాలేషు చానఘ దర్శయంతి సుదుర్ధర్షాః రాక్షసాః పిశితాశనాః రాక్షసైరర్దితానాంచ తాపసానాం తపస్వినాం గతిం మృగయమాణానాం భవాన్నః పరమాగతిః కామం తపః ప్రభావేన శక్తా హంతుం నిశాచరాన్ చిరార్జితం తు నేచ్ఛామః తపః ఖండయితుం వయం బహువిఘ్నం తపో నిత్యం దుశ్చరం చైవ రాఘవ తేన శాపం న ముంచామః భక్ష్యమాణాశ్చ రాక్షసైః తదర్ధ్యమానాన్ రక్షోభిః దండకారణ్యవాసిభిః రక్షణస్త్వం సహ భ్రాత్ర త్వన్నాదాహి వయం వనే మయా చైతద్వచః శ్రుత్వా కార్ష్ణ్యేన పరిపాలనం ఋషీణాం దండకారణ్యే
సంసృతం జనకాత్మజే సంసృత్య చ న శక్ష్యామి జీవమానః ప్రతిశ్రవం మునీనామన్యథా కర్తుం సత్యమిష్టం హి మే సదా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే దశమ సర్గే నవశ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now